హలో ఫ్రెండ్స్, నీడతో భయం అనే కాన్సెప్ట్ మీద నేను ఒక రియల్ స్టోరీ గురించి మీకైతే చెప్తున్నాను కదా. ఆ స్టోరీ ఏంటి అనేది దాని కంటిన్యూషన్ ఎపిసోడ్ కింద ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఈ స్టోరీ అయితే వినడానికి మీరు సిద్ధపడండి. ఇక కథలోకి వెళితే ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఒక భార్యాభర్తలు, ఇద్దరు కొడుకులు. భర్త ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. తను ప్రతిరోజు నైట్ డ్యూటీలకి వెళ్ళేవాడు. ఆ రోజు కూడా యథావిధిగా తను నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఇక భార్య తన చిన్నపిల్లలు కాబట్టి తనకి ఇద్దరు చిన్నపిల్లలు అవడం వలన తన పిల్లల్ని హాల్లో టీవీ ముందు కూర్చోబెట్టి రైమ్స్ని ప్లే చేస్తూ తను వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంది. ఇక తన పని పూర్తి అయిన తర్వాత ఇంకా తలుపులు చుట్టూరా తాళాలు వేసేసుకొని తను ఒక్కతే ఉండడం వల్ల, సెక్యూరిటీ రీజన్ వల్ల తన తలుపులకి లోపల వైపు నుంచి కూడా తాళాలు వేసుకొని మొత్తానికి భద్రంగా అయితే తను అన్ని సర్దుబాటు చేసుకొని పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకొని తాను పడుకుంది. ఇక అలా ఉండగా సరిగ్గా అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తన పెద్ద కొడుకు, చిన్న బాబు కాబట్టి 3 ఏళ్ళ పిల్లవాడు, పాలు తాగే వయసున్న పిల్లవాడు అవడం వలన అమ్మ నాకు పాలు కావాలని పేచీ పెట్టడం, ఆ పేచీని భరించలేక వాడిని ఊరుకోబెట్టినా ఊరుకోవడం లేదు అనే ఆలోచనతో ఇంకా నెమ్మదిగా ఓపిక చేసుకొని ఆ టైంకి వంటగదిలోకి వెళ్ళి తను పాలు కాచి పాలు కలిపి తీసుకొని వచ్చి పిల్లాడికైతే పట్టిస్తుంది. పాలు తాగుతాడు కానీ ఇంకా త్వరగా నిద్రపోడు. తనని నిద్రపుచ్చడం కోసం హాల్లో అయితే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఈలోపు పిల్లవాడైతే నిద్రపోతాడు. ఆ నిద్రపోయిన పిల్లవాడిని నెమ్మదిగా పక్కలో పడుకోబెట్టి ఇంకా తాను మాత్రం టీవీ చూస్తూ నెమ్మదిగా అలా ఉంటుంది. అందులోనూ వాళ్ళకి మెలకు రావడం అర్ధరాత్రి సమయం అవడం వలన తనకి వెంటనే నిద్ర పట్టక టీవీలో ఏవో ఛానల్స్ మారుస్తూ చూస్తూ ఉంది. అదే సమయంలో సరిగ్గా అప్పుడే ఆ టీవీ వెనకాల ఉన్న కిటికీ దగ్గర ఏదో ఒక మనిషి షాడో అలా వెళ్ళినట్టుగా కనిపడింది. వెంటనే తను అవాక్కయ్యింది. అమ్మో, ఏంటి ఇది? నా కళ్ళకి అనిపించిన ఫీలింగా, లేకపోతే నిజంగానే ఎవరైనా వచ్చారా ఏంటి అనే భయం తనలో ఎక్కువైంది. ఏంటబ్బా అనుకుంది. చుట్టూ చూసింది. ఎటు చూసినా చీకటిగానే ఉంది. అన్ని భద్రంగా తలుపులైతే వేసే ఉన్నాయి. కానీ తనలో ఏదో జంకు, తెలియని భయం. అమ్మో అని అనిపించింది. ఈ సమయం అంతా కూడా సుమారు 1 గంట అవుతుంది. అర్ధరాత్రి 1 గంట అనేటప్పటికీ ఆ భయం మరింత బలపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టూరా చూసింది. మళ్ళీ తాను భ్రమపడుతుందా, లేకపోతే టీవీలో అలాగ నేను చూడడం వల్ల నాకు అలా అనిపిస్తుందా అని తనని తాను రీచెక్ చేసుకోవడానికి మళ్ళీ అలాగే చూసింది. మళ్ళీ అలా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. ఏంటబ్బా ఇలా ఉందా అని చెప్పి భయపడింది. వెంటనే ఇంకా సైలెంట్గా నెమ్మదిగా వచ్చి టీవీ అయితే ఆఫ్ చేసి తను నిలబడితే తన నీడ కూడా అవతల వ్యక్తికి, బయట వ్యక్తులకి తెలుస్తుంది. ఇంట్లో మనుషులు వెసులుతున్నారు అని అర్థమవుతుందని భయపడి తన మీద ఎవరైనా అటాక్ చేస్తారేమో అని ఒక రకమైన భయాందోళనకు గురయ్యి తాను కూడా సైలెంట్గా నెమ్మదిగా చిన్నపిల్లలాగా పాక్కుంటూ వెళ్ళి తన పిల్లల దగ్గర ఉన్న మంచం మీద పడుకొని పిల్లల్ని అయితే హత్తుకొని కంగారుగా భయంగా మునగ తీసుకొని మొత్తానికైతే దుప్పటి ముసుగేసుకొని ఆ దుప్పటికి ఉన్న చిరుగు రంధ్రంలో నుంచి చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఏంటి ఇది? నిజమా నా భ్రమ? లేకపోతే నిజంగానే ఎవరైనా గోడ దూకి లోనకొచ్చారా? ఇంటి చుట్టూరా తిరుగుతున్నారా ఏంటి అని ఒక రకమైన ఫీలింగ్ తోటి తను ఉంది. ఈ లోపల హాల్లో ఉన్న నీడ కాస్త మళ్ళీ బెడ్రూమ్ వైపు కనపడింది. ఆ భయం మరింత బలపడింది. అమ్మో అని భయపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కంగారు అయితే ఎక్కువైంది. గుండె దడ కొట్టేసుకుంటుంది. పిలుద్దామన్న చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి నిద్రలో ఉంటారు. ఈ సమయంలో నేను ఎలా పిలవాలి, ఎవరిని పిలవాలి అనే భయం బెంగ తనలో పెరిగిపోయింది. తీరా చూస్తే నాకున్నది పసిపిల్లలు. వీళ్ళని కాదనుకొని నేను బయటికి గొప్పుకుని వెళ్ళి రాలేను. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని ఆ యొక్క ఉత్సుకతతో, ఆ భయంతో, ఆ బెంగతో ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో తను కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఫోన్ చేద్దామన్నా కానీ ల్యాండ్లైనే తప్ప సెల్ ఫోన్లు లేని రోజులు కాబట్టి ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదు. చూస్తూ ఉంటే టైము 1 గంట కాస్త 1 గంటన్నర అవుతుంది.
అమ్మో ఏంటి అనే భయం తనలో పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే ప్రాణాలను పెట్టుకొని చెవులను గట్టిగా మూసుకొని పిల్లలనైతే లేవనివ్వకుండా అలా భద్రంగా తనని పట్టుకొని అలాగా కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఉండి అలాగా నెమ్మదిగా తన తెలియకుండానే తెల్లారేలోపు మైకల్లోకి జారుకుంటూ ఉంది. అలా 1 గంట దాటి 1 గంటన్నర అలా అవుతుంది. ఈ లోపల ఎవరో కిటికీ దగ్గరకు వచ్చి డబేల్మని కొట్టినట్టుగా సౌండ్ వచ్చింది. వెంటనే ఉలికిపడింది. అమ్మో ఏంటి అని కంగారు తనలో పెరిగిపోయింది. ఇక మధ్యలో ఎవరో మాట్లాడుతున్న మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి. మరి ఇంత బయలుపడింది. అమ్మో నిజంగానే ఎవరో వచ్చారు, గోడ దూకే వచ్చారు, మనుషులే తిరుగుతున్నారు ఇంటి చుట్టూరా అనే భయం తనలో ఇంక మరింత రెంటింపైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎటు పాలుపోలేదు. ఎవరు అని అడుగుదామన్న ధైర్యం రావడం లేదు. నోట్లో మాట పెరగడం లేదు. అయినా అలాగే ప్రాణాలను గుగ్గబెట్టుకొని చంటి పిల్లల్ని తను పట్టుకొని అలాగే బిక్కుబిక్కుమంటూ ఆ మంచం దిగకుండా అలాగే చూస్తూ ఉంది. ఏంటి అని. అలా ఉంటుండగానే తెలియకుండా అది మంచి అర్ధరాత్రి అవడం వల్ల తనకి కునికిపాటు పట్టింది. ఆ కునికిపాటులో ఉండగానే తనని ఎవరో గట్టిగా పిలిచినట్టుగా వినపడింది. మళ్ళా ఒక్కసారిగా అదిరిపడింది. అమ్మ బాబోయ్ అన్న వచ్చింది. మళ్ళీ ఈ లోపల ఎవరో ఇంటి చుట్టూరా తిరిగిన ఫీలింగ్ అనిపించింది. ఏంటి అని తనలో భయం మరింత రెట్టింపైంది. ఇక అలాగే భయపడుతూనే మళ్ళీ అలాగా తెలియకుండా నిద్రలోకి జారుకుంది. ఇక తలుపులు తెరవాలా వద్దా అని అనుకునే సందేహం లేకుండానే రోడ్డు మీద మనుషులు ఎవరో సంచారం చేస్తున్నట్టు, వాకిలు తుడుస్తున్నట్టు, కల్లాపు చల్లుతున్నట్టు, ఏవో బళ్ళు తిరుగుతున్నట్టు శబ్దం అయితే వినపడుతుంది. అప్పుడు ఆ విన్న వెంటనే తన నిద్రలో ఉన్న తనకి ఈ విధంగా అనిపించింది. అమ్మయ్య పర్వాలేదు, తెల్లారింది, ఇప్పుడు మనం కొంచెం ధైర్యంగానే చెక్ చేసుకోవచ్చు అని ఇంటి చుట్టూరా చూసుకుందామని అనుకుంది. ఈలోపు ధైర్యం చేసి మొత్తానికి తెల్లారిపోయింది కదా, ఇప్పుడైతే ఎవరేం చేస్తారని ధైర్యంగా మొత్తానికి తలుపు అయితే తీద్దామని నిర్ణయించుకుంది. ఎవరన్నా దొంగోడు నిజంగా గోడ దూకొచ్చుంటే ఈ పాటికి పారిపోయి ఉంటాడు, తెల్లారే వరకైతే ఉండడు కదా అని ధైర్యం చేసి మొత్తానికైతే తలుపు అయితే తీసింది. తీసేటప్పటికి అక్కడున్న దృశ్యం చూసి అవాక్కయ్యింది. అదే ఎందుకు అవాక్కైందా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే గోడ దూకి ఆ టైంలో తను ఇంటి చుట్టూరా తిరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరో కాదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులే వచ్చారు. ఎందుకంటే భర్త నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంటిమేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. వాళ్ళు పక్కూర్లో ఒక ఫంక్షన్ కోసమని అక్కడికి వచ్చారు. ఆ ఫంక్షన్ కార్యక్రమం ముగిసేటప్పటికి రాత్రి అవ్వడం వలన అందుబాటులో కూతురిల్లు ఉంది కదా అని చెప్పి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. కానీ ఆ రాత్రికాల సమయంలో అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వాళ్ళు అక్కడే బయట వరండాలో ఉన్న కుర్చీల సహాయంతో మొత్తానికి గేట్ అవతల నుంచి యువతలకి గోడ దూకి వచ్చి అక్కడ ఉన్న సోఫాలో నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి దోమలు కుట్టి ఇబ్బంది కలుగుతుందో ఆ టైంలోనన్నా ఏమాత్రం తనకి మెలకు వచ్చి లెగుస్తే పిలవచ్చు అనే ఆలోచనతో ఇంటి చుట్టూరా తిరిగి కిటికీల దగ్గర నుంచి శబ్దం చేస్తే తనన్న బయటకు వచ్చి తలుపు తీస్తుందనే అపోహపడ్డారు. కానీ మళ్ళీ తనని భయపెట్టడం ఎందుకని ఇదయ్యారు. అలా మొత్తానికైతే ఒక తెలియని భయంతో ఒక రాత్రంతా అయితే వాళ్ళు గడిపారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ బిహేవియర్ వల్ల పాపం ఆ అమ్మాయి చాలా భయానికి లోనయ్యి చాలా ఇబ్బంది పడింది. ఇక అది విన్న వెంటనే ఒక్కసారిగా తను ఎదుర్కొన్న ఆ భయాన్ని ముగ్గురు కలిసి పంచుకొని నవ్వుకున్నారు. ఇక డ్యూటీ నుంచి వచ్చిన భర్తతో ఏమండి రాత్రి ఈ విధంగా జరిగిందండి అని చెప్పి ఒకసారిగా అవాక్కుకి గురయ్యారు. అయ్యో రామా, కనీసం ముందుగా తెలుసుంటే బాగుండేది, అయ్యో పిల్లని మేము ఇంత ఇబ్బంది పెట్టామా అని చెప్పి వాళ్ళు అయ్యో అమ్మా నాన్న అని తెలుసుంటే నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా, నేను గొంతు కూడా గుర్తుపట్టలేకపోయానే నిద్ర కళ్ళ మీద, అయినా ఆ టైంలో మీరు వస్తారని నాకేం తెలుసమ్మా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఒకరినొకరు మొత్తానికి మాట అనుకొని ఆ విధంగా అయితే అటు నిద్రలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు బయటుండి, ఇటు ఇంట్లో ఉండి ఈ అమ్మాయి కూడా ఇబ్బంది పడింది. సో ఇది ఆ కథ యొక్క తాత్పర్యం. సో ఈ కథ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.